ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో క్రికెట్ని విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఆడేవారు. కానీ ఇప్పుడు క్రికెట్ని దాదాపు అన్ని దేశాలు ఆడుతున్నాయి. మీలో చాలా మందికి ఇంత ముందు ఉన్న క్రికెట్కి ఇప్పుడు ఉన్న క్రికెట్కి తేడా తెలిసి ఉండకపోవచ్చు. ముందుగా ఈ క్రికెట్ని కేవలం చిన్నపిల్లలు మాత్రమే ఆడేవారు. అందుకనే దీన్ని చిన్నపిల్లల ఆటగా భావించేవారు. ఆ తర్వాత క్రికెట్కి ఎంత క్రేజ్ పెరిగింది అంటే క్రికెట్ని ఇంగ్లాండ్ ముఖ్య ఆటగా మార్చారు. అసలు మొదటి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఆడారు? ఏ రెండు దేశాల మధ్య మొదటి క్రికెట్ మ్యాచ్ జరిగింది? అసలు మన భారతదేశం మొదటి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఆడింది? ఆ మ్యాచ్ లో అసలు మన భారతీయ కెప్టెన్ ఎవరు? మీలో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఈ విషయాల గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఆరిజిన్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ పుట్టుక. నిజానికి క్రికెట్ అనే పదాన్ని ఫ్రెంచ్ భాషలో ఉన్న క్రోక్వెట్ అనే పదం నుంచి తీసుకున్నారు. 16వ శతాబ్దం నుంచి క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. ముందుగా ఇది దక్షిణ ఇంగ్లాండ్ లో మొదలైంది. యాక్చువల్ గా ఆ సమయంలో అక్కడి గొర్రెల కాపరుల పిల్లలే క్రికెట్ ని ఆడేవారు. పిల్లలు గొర్రెలను కాయడానికి వెళ్లిన సమయంలో వాళ్ళందరూ కలిసి క్రికెట్ ని ఆడేవారు. ఒకవేళ క్రికెట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే 16వ శతాబ్దానికి సంబంధించిన ఒక కోర్టు కేసులో క్రికెట్ గురించి ఒక ఆర్టికల్ దొరికింది. ఆ కోర్ట్ కేసులో క్రికెట్ ని క్రికెట్ అని మెన్షన్ చేశారు. నిజానికి ఈ కోర్ట్ కేసు గిల్డ్ఫోర్డ్ టౌన్ కి సంబంధించిన ఒక భూమి గురించి. ఈ కేసులో 59 సంవత్సరాల జాన్ డెరెక్ అనే వ్యక్తి 50 సంవత్సరాలకు ముందు తన ఫ్రెండ్స్ తో కలిసి గిల్డ్ఫోర్డ్ లో క్రికెట్ ఆడేవారని తెలిసింది. దీన్ని బట్టి 16వ శతాబ్దంలో చిన్నపిల్లలు క్రికెట్ ఆడేవారని తెలుస్తోంది. ఇక్కడి నుంచి క్రికెట్ కి పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత దీన్ని పెద్దవాళ్ళు కూడా ఆడడం మొదలు పెట్టారు. 1611వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో కొంతమంది యువకులు చర్చికి వెళ్లకుండా క్రికెట్ ఆడుతూ దొరికిపోయారు. ఆ సమయంలో యువకుల్లో క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఏ రోజు క్రికెట్ ఆడాలో అని దానికంటూ సమయాన్ని పెట్టుకున్నారు. ఈ 1611వ సంవత్సరంలోనే ఈ క్రికెట్ అని పేరు వచ్చింది. మొదట్లో క్రికెట్ ని చిన్నపిల్లలు మాత్రమే ఆడేవారు. కానీ మెల్లగా పెద్దవాళ్ళు కూడా క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. పెద్దవాళ్ళు క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ క్రికెట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది. వాళ్ళు కొత్త రూల్స్ ని సృష్టించారు. మెల్లగా ఈ ఆట కేవలం ధనవంతులు మాత్రమే ఆడే ఆటగా మారిపోయింది. ప్రజలందరూ దీన్ని రాజుల ఆటగా భావించడం మొదలుపెట్టారు. క్రికెట్ అంతర్జాతీయ ఆటగా ఎలా మారింది? ఫ్రెండ్స్, ఏ క్రికెట్ ని అయితే కేవలం ఇంగ్లాండ్ లో మాత్రమే ఆడేవారో 18వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. 18వ శతాబ్దంలో క్రికెట్ కి చాలా పాపులారిటీ వచ్చింది. 1844వ సంవత్సరంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో కెనడా అమెరికాతో తలపడింది. వీళ్ళు న్యూయార్క్ లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ లో సెప్టెంబర్ 24న 26న ఈ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ లో కెనడా టీం 23 పరుగుల తేడాతో గెలిచింది. ఆ సమయంలో ఈ మ్యాచ్ ని దాదాపు 20,000 మంది ప్రేక్షకులు లైవ్ లో చూశారు. ఇప్పుడున్న క్రికెట్ క్రేజ్ తో పోల్చుకుంటే 20,000 మంది ఆడియన్స్ అంటే చాలా చిన్న విషయం. కానీ కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఇది చాలా పెద్ద విషయం. కాలం గడిచే కొద్దీ క్రికెట్ పాపులారిటీ పెరుగుతూ పోయింది. అన్ని దేశాల్లో ఇది ఒక పాపులర్ ఆటగా మారింది. 1877వ సంవత్సరంలో టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడడం మొదలు పెట్టారు. ఇక 1877లో మొట్టమొదటిసారి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆడారు. మార్చి 15న మొదలైన ఈ క్రికెట్ మ్యాచ్ ని మార్చి 19 వరకు ఆడారు. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీం తలపడింది. దీని గురించి ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే మొట్టమొదటి ఈ టెస్ట్ మ్యాచ్ కి వీళ్ళు ముందుగా టైం లిమిట్ ఏమీ పెట్టుకోలేదు. ప్రతి జట్టు కూడా 2 ఇన్నింగ్లలో పూర్తిగా ఆడాలి. ఎన్ని రోజులైనా సరే ఆ 40 వికెట్లు పూర్తయ్యే వరకు వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడేవారు. ఈ ఆటలో 2 టీంలు మెరుగైన ఆట తీరుని కనబరిచాయి. కానీ ఆస్ట్రేలియా ఈ టెస్ట్ మ్యాచ్ లో గెలిచింది. 45 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ని ఓడించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం ముందు బ్యాటింగ్ వేసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 245 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 196 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ మంచి ఆట తీరును ప్రదర్శించలేకపోయారు. 2 ఇన్నింగ్స్లలో ఆస్ట్రేలియా జట్టు కేవలం 104 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ఈ టెస్ట్ మ్యాచ్ లో గెలవడానికి 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ జట్టు 66.1 ఓవర్లో
కేవలం 108 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఈ విధంగా ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిచింది. క్రికెట్ లో జరిగిన ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి సంబంధించి ఆల్ఫ్రెడ్ షా మొదటిసారి బౌలింగ్ చేశాడు. క్రికెట్ లో జరిగిన ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి సంబంధించిన ఆల్ఫ్రెడ్ షా మొట్టమొదటిసారి బౌలింగ్ చేశాడు. అందుకనే అతని పేరు ఈ రోజుకు కూడా చరిత్రలో మిగిలిపోయింది. మొట్టమొదటిసారి టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసింది చార్లెస్ బ్యానర్మ్యాన్. ఈ టెస్ట్ మ్యాచ్ లో బ్యానర్మ్యాన్ సెంచరీ చేశాడు. అందుకనే టెస్ట్ మ్యాచ్ లో మొట్టమొదటి సెంచరీ చేసిన రికార్డ్ కూడా ఇతని పేరు మీదనే ఉంది. భారతదేశంలో క్రికెట్ ఎలా మొదలైంది? ఈ రోజు క్రికెట్ ఆటగాళ్ళని మన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ భగవంతుల్లాగా భావిస్తారు. అందుకనే భారతదేశంలో ఒక పాపులర్ గేమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో క్రికెట్ పేరు ముందు ఉంటుంది. బ్రిటిష్ పాలన సమయంలో మన భారతదేశంలో క్రికెట్ ఆడేవారు. బ్రిటిష్ వాళ్ళ వల్లనే మన ఇండియాలో క్రికెట్ మొదలైంది. బ్రిటిష్ వాళ్ళు పాలించిన ప్రతి దేశంలో క్రికెట్ కి పాపులారిటీ పెరిగింది. యాక్చువల్ గా మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు కేవలం రాజులు, మహారాజులు ఇంకా బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉల్లాసంగా క్రికెట్ ఆడేవారు. కానీ మన భారతదేశానికి స్వతంత్రం రాగానే సాధారణ ప్రజలు కూడా క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే ముందు మన దేశంలో ఉన్న భారతీయ పార్సీలు భారత్లో క్రికెట్ ఆడటానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు. వాళ్ళు 1848లో ఓరియంటెడ్ క్రికెట్ క్లబ్ ని స్థాపించారు. ఇక 1877లో పార్సీ క్రికెట్ క్లబ్ ని కూడా స్థాపించారు. ఆ తర్వాత ఈ క్లబ్ ఒక క్రికెట్ జట్టును రెడీ చేసి 1886లో ఇంగ్లాండ్ లో క్రికెట్ ఆడటానికి పంపించింది. వాళ్ళు 28 మ్యాచ్లు ఆడారు. వాటిలో భారత్ 19 మ్యాచ్లు ఓడిపోయింది. 8 మ్యాచ్లు డ్రా అయ్యాయి. కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్లన్నీ కూడా అన్అఫీషియల్ గా జరిగాయి. ఆ తర్వాత 1888, 1911లో కూడా 2 అన్అఫీషియల్ టూర్స్ జరిగాయి. ఇక 1928లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI మొదలైంది. అప్పుడే BCCI ఒక అఫీషియల్ భారతీయ జట్టును ప్రకటించింది. అప్పుడు భారతీయ జట్టు తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడడం కోసం ఇంగ్లాండ్ కి వెళ్ళింది. 1932లో భారత్ ఇంగ్లాండ్ తో మొట్టమొదటిసారి లార్డ్స్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడింది. ఆ టైంలో ఇండియా కెప్టెన్ గా CK నాయుడు ఉండేవారు. అందుకనే ఆయన్ను భారత క్రికెట్ జట్టు యొక్క మొట్టమొదటి కెప్టెన్ గా చెప్తారు. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ని ఎంచుకుంది. అందులో ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసింది. మన ఇండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 275 పరుగులు చేసింది. కానీ మన భారతీయ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా మంచి ఆట తీరును కనబరచలేకపోయింది. కేవలం 187 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీనివల్ల ఇంగ్లాండ్ 158 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. భారత్ జట్టు ఓటమిని మర్చిపోలేదు. మన భారతీయ జట్టు 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచింది. ఇది మన భారతదేశానికి దొరికిన మొట్టమొదటి ప్రపంచ కప్. దీనివల్ల భారత్ క్రికెట్ జట్టు చాలా పాపులర్ అయింది. ఆ సమయంలో వరల్డ్ కప్ గెలిచిన రెండో జట్టుగా మన భారతదేశం నిలిచింది. ఎందుకంటే భారతదేశానికి ముందు కేవలం వెస్టిండీస్ మాత్రమే వరల్డ్ కప్ గెలిచింది. మన భారతీయ జట్టు ఈ ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ అయిన జట్లలో ఒకటి. మన ఇండియన్ టీం 2 ICC వరల్డ్ కప్లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు, ఒక ICC T20 వరల్డ్ కప్ గెలిచింది. కేవలం ఇది మాత్రమే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా 2 సార్లు మన భారతదేశం రన్నర్ అప్ గా నిలిచింది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.